నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పిల్లలు పెట్టిన రూపాయలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను ప్రజలను అమాయకులను చేసి మోసగించి చాలా డబ్బు సంపాదించాడు. ఆ గ్రామంలోనే ఒక మోసగాడు ఉండేవాడు. వాడు ధనికులను మోసగించి పొట్టపోసుకునేవాడు. వాడికి ధనికుణ్ణి మోసగించాలని చాలా ఉండేది. అందుకని ఒకనాడు వాడు ధనికుడి దగ్గర ఒక నగ తాకట్టు పెట్టి 100 రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. తరువాత 4 రోజులకు డబ్బు తీసుకుపోయి ధనికుడికి ఇస్తూ, మీకు అనవసరంగా శ్రమ కలిగించాను, మీ డబ్బుతో అవసరం రానే లేదు అన్నాడు. ధనికుడు ఎంచి చూసుకుంటే 20 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. వడ్డీ కింద 20 ఇచ్చావే, నేనంత ఆశాపాతకుణ్ణి అనుకున్నావా అన్నాడు ధనికుడు. నేను మీ డబ్బే మీకు ఇచ్చానండి, అదేమన్నా పిల్లల్ని పెట్టిందేమో అన్నాడు మోసగాడు. ధనికుడు మారు మాట్లాడకుండా డబ్బు పుచ్చుకొని నగ తిరిగి ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది. మోసగాడు తన కూతురు పెళ్ళికని ధనికుడిని 1000 రూపాయలు అప్పడిగి 5 మాసాల్లో తీరుస్తాను అన్నాడు. ధనికుడు సరేనని ఇచ్చాడు. 5 మాసాలైంది, 6 మాసాలైంది, డబ్బు తిరిగి రాలేదు. ధనికుడి మోసగాన్ని పిలిచి అడిగితే వాడు, ఏం చెప్పమన్నారు? నా పిల్ల పెళ్ళి అయ్యేలోపుగా తమరిచ్చిన డబ్బు కాస్త చచ్చి ఊరుకుంది, దహనం కూడా చేశాను. పిల్ల పెళ్ళి ఎట్లాగో తెలియటం లేదు అన్నాడు దిగాలుగా. ధనికుడు మండిపోయి, డబ్బు ఎక్కడన్నా చస్తుందా మోసం అన్నాడు. బాబుగారు, పిల్లల్ని పెట్టేది ప్రతీదీ చస్తుంది, ఎవరినన్నా అడగండి అన్నాడు మోసగాడు. సమ